పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. డికే అరుణ గారు పెద్ద అవకాశవాది, ఎప్పుడు పార్టీలు మారుతూ ఉంటారని మీ మీద అభియోగం. నేను ఏనాడు రాజకీయ పార్టీ నాకు టికెట్ కావాలని ఎవరి దగ్గర నేను పోలేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు, నేను పార్టీలో పోయినాడు. మా కుటుంబాన్ని చీల్చేటటువంటి కుళ్ళు చేసిండ్రు. నా మీద ఈ రోజు లేనిపోయిన ఆరోపణలు చేసిన సన్నాసులు గాని పురుగులో పడిపోతారు వాళ్ళు. నమస్తే మేడం. నమస్తే మా. డికే అరుణ గారు పెద్ద అవకాశవాది, ఎప్పుడు పార్టీలు మారుతూ ఉంటారని మీ మీద అభియోగం ఉంది. దానిపై మీరేమంటారు? అవకాశవాది అనే మాట పచ్చి అబద్ధం. నేను ఏనాడు రాజకీయ పార్టీ నాకు టికెట్ కావాలని ఎవరి దగ్గర నేను పోలేదు. మా జిల్లాలో మాకున్నటువంటి గుర్తింపును అనుసరించి రాజకీయ పార్టీలు మాకు టికెట్ ఇచ్చినాయి. నేను ఉన్న దగ్గర పార్టీ మరి చెప్తారు ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అని. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజు సమాజ్వాదీ పార్టీ అని నామినేషన్ వేయడానికి కారణం ఏంటంటే, ఒక పార్టీ నుంచి ఐడెంటిఫికేషన్ ఉంటే నాకు అసెంబ్లీలో గుర్తింపు వస్తుంది, ఇండిపెండెంట్ గా ఉంటే గుర్తింపు ఉండదు. సో అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనాలంటే నాకు ఒక పార్టీ ఉండాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణలో అసలు లేనే లేదు కదా. సో అయినప్పటికీ నాకేం సింబల్ రాలేదు. నా గుర్తు ఇండిపెండెంట్ గుర్తుతోనే నేను గెలిచిన. ఆ పార్టీ నాకు వచ్చి ఇక్కడ ఎలాంటి సహకారం అందించింది లేదు. సో ఓర్వలేని వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడటం సహజం. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తర్వాత నేను ఓడిపోయిన మళ్ళీ నాకు టికెట్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా గెలిచిన, ఎమ్మెల్యేగా మళ్ళీ రమ్మంటే వచ్చిన. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వానికి ఇప్పుడున్న నాయకులకు పోలికే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా హీ వాజ్ అ లీడర్. కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఎన్ని చెరువుల నీళ్ళు దాపా అన్ని చెరువుల నీళ్ళు ఆయన కూడా దాపించిండ్రు రాజశేఖర రెడ్డి గారిని. సో ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీలలో ఉన్నారో ఒక మాట చెప్పాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైనా పార్టీలు మార్చి వచ్చిండ్రో ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి. డీకే అరుణ గురించి కాదు. అధికారాన్ని చూసి కుర్చీల కోసం డీకే అరుణ పోలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలకు పోయినా, ఓడిపోయిన పార్టీలకే పోయినా. నేను ఆ రోజు టీడీపీలో మా భర్త పోటీ చేసినా, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిండు. ఆ రోజు కూడా అధికారం లేదు. మళ్ళీ ఈ రోజు నేను బీజేపీలకు పోయినా అంటే ఇక్కడ అధికారంలో లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు, నేను పార్టీలో పోయినాడు. ఇవన్నీ రాజకీయ. నేను పోవాలంటే టీఆర్ఎస్ లో పోవాలి. అధికారం కోసం పోతే నేను టీఆర్ఎస్ లో పోవాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ లో పోలే. వీళ్ళంతా చాలా కుట్రలు కుతంత్రాలు, వీళ్ళ కుళ్ళు రాజకీయాలు, వీళ్ళ ఇవన్నీ కూడా అసలు వాళ్ళు ఎన్ని కుళ్ళు చేసిండ్రు. మా కుటుంబాన్ని చీల్చేటటువంటి కుళ్ళు చేసిండ్రు, కుళ్ళు రాజకీయాలు చేసిండ్రు. వీళ్ళ మొత్తం పొట్టల మొత్తం పురుగులు పడి చచ్చిపోతారు చేసినోడంతా. ఈరోజు బయటికి ఎవడన్నా ఏమన్నా మాట్లాడని వాళ్ళ మొత్తం పురుగుల పడి చచ్చిపోతాడు. ఒక్కొక్కడు మమ్మల్ని చేసినటువంటి, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందులు పెట్టాలని గాని, నా మీద ఈ రోజు లేనిపోయిన ఆరోపణలు చేసిన సన్నాసులు గాని పురుగుల పడిపోతారు వాళ్ళు.